ఏంది ఇలా పట్టుకుంటే ఇలా అంటున్నాను అలా సరదాగా నేను కూడా ఆయనకు మూవ్ అయిపోయినా. ఏంటి ప్రకాష్ నిద్ర పట్టడం లేదురా? ఇట్లా లవ్ లాగా అనుకుంటు కదా అలా కనెక్ట్ అయిపోయినా మంచిగా. మీ ఇంట్లో ఉంచుకోతున్నా అబ్బాయిని, పిల్లలు ఇలా పిచ్చి పిచ్చి చేస్తాడు అట్లా తయారవుతారేమో అని ఒక ఆయన అదే నేను పరిచయం చేసిన ఆయన అన్నాడు. అది పర్వాలేదు మా ఇంట్లో ఉంచుకుంటే మాకేం ప్రాబ్లం అని ఆయన అన్నాడు. అసలుడే గాని మహానుభావుడు నువ్వు ఓపెన్ గా ఏది అడిగినా ఆ ఇంటర్వ్యూ వల్ల బాల్ కి 1.1% కూడా మైనస్ అవ్వద్దు అనేది నా ఇంటెన్షన్. బాలు నువ్వు స్కూల్ కి వెళ్ళినప్పుడు మధ్యలో ఏదైనా హార్మోన్స్ ప్రాబ్లం అయి మారాల్సి వచ్చిందా? అంటే తెలిసిపోయిందా? అప్పుడు కూడా పోరగాలతో ఇలాగే ఉండేటోని. ఆడపిల్లలతోనా మగపిల్లలతో? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడు అనుకున్నాం అమ్మాయిల అబ్బాయిలు అందరూ 72 మంది ఉంటుంది. 70 మందిలో నేను లీడర్ని. మొత్తం ఇట్లా అల్లరి చేస్తారు ఇట్లా ఒక్కొక్కరి అందరు నన్ను రమ్మస్తాను అమ్మస్తా అంటుండ్రు. చాలా మంది బావులు ఉన్నారు. నేను నువ్వు బాగుంటావు బాలు ఒకసారి ఇట్లా కలుద్దామా అని అన్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.